Hello everyone, welcome back to Mukul Maurya World Vlog. Myself Kalyani Mahesh. ఇవాళ అయితే చిన్న ప్రాజెక్ట్ వర్క్ అయితే చూపిస్తానండి. అది యాంగిల్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ అన్నమాట. ఈజీగా మనం చేసి పిల్లలకి అయితే ఇవ్వచ్చు స్కూల్ కి ప్రాజెక్ట్ వర్క్ ఉన్నప్పుడు. అండ్ ఆల్సో ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది అన్నమాట. పిల్లలకి యాంగిల్స్ అనేది బాగా అర్థమవుతాయి. సో దానికోసం ఏం కావాలనేది ఒకసారి చూసేద్దాము. మధ్యలో కొన్ని ప్రోడక్ట్స్ కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను నేను. మెయిన్ గా కావాల్సింది అయితే కలర్ పేపర్స్ 3 డిఫరెంట్ కలర్స్ తీసుకుంటే బెటర్ అనమాట. ఈజీగా పిల్లలకి ఫైండ్ అవుట్ చేయడానికి బాగుంటుంది. అలాగే కట్ చేయడానికి సిజర్స్, ఒక జామెట్రీ బాక్స్, ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ప్రొట్రాక్టర్ కావాలి, అలాగే కంపస్ కావాలి, స్కేలు, పెన్సిల్ అండ్ ఫెవికాల్ కావాలి. అలాగే నెక్స్ట్ యాంగిల్స్ కూడా పక్కన యాంగిల్స్ కూడా పేస్ట్ చేయాలి. దానికి ముందు మనము ఇది ప్రిపేర్ చేసిన తర్వాత యాంగిల్స్ కి ఏం మెటీరియల్ కావాలి అనేది తర్వాత చూద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ 3 A4 షీట్స్ తీసుకున్నాం కదా, కలర్ షీట్స్. ఫస్ట్ షీట్ ని పెద్ద సర్కిల్ గా కట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం నేను డార్క్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట, జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్ గా ఉండడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్ కలర్ ఎల్లో కలర్ షీట్ అయితే తీసుకున్నాను. దీనికి రేడియస్ అనేది మనం ఇంకొంచెం తగ్గించుకోవాలి. ఫస్ట్ తీసుకున్న దానికన్నా తగ్గించుకుని మళ్ళీ ఇంకొక సర్కిల్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా కంపస్ యూజ్ చేసుకుని డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ థర్డ్ షీట్ లైట్ కలర్ షీట్ తీసుకోవడం బెటరు, ఎందుకంటే యాంగిల్స్ దీంతోనే మనము ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సో పిల్లలకు కూడా ఐకి బాగుంటుంది అనమాట, ప్లెజెంట్గా ఉంటుంది లైట్ కలర్ తీసుకుంటే. ఇప్పుడు ఈ సెకండ్ దానికన్నా ఇంకొంచెం రేడియస్ అయితే మనం తగ్గించుకోవాలి. సో మీ కన్వీనియంట్ని బట్టి మీరు తగ్గించుకోండి, ఈజీగానే తెలిసిపోతుంది మనకి. సో చూసారు కదా, ఇట్లాగా 3 సర్కిల్స్ అయితే ముందుగా డ్రా చేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ 3 సర్కిల్స్ని కట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం ఇలాగా 3 A4 షీట్స్ని కట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఇట్లాగా డార్క్ కలర్ది పెద్దది ఉంటుంది, మధ్యలో మీడియం సైజ్ అండ్ స్మాల్ సైజ్ ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట మనం. సో ఫస్ట్ వచ్చేసి ఈ మీడియం సైజ్ ఉంది కదా, దీని మీద అయితే మనం డివిజన్స్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ డివిజన్స్ మార్క్ చేసుకోవడానికి ప్రొట్రాక్టర్ అయితే కావాలన్నమాట. సో ఆల్రెడీ కంపస్తో మనం గీసినప్పుడు ఇక్కడ చిన్న డాట్ అయితే పడుతుంది కదా మన కంపస్ నీడిల్ది. సో అక్కడ మనం ఈ కంపస్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, స్టూడెంట్స్ అందరికీ కంపస్ ఎలా ప్లేస్ చేసుకోవాలనేది. సో ఇక్కడ ఈ వర్టికల్ లైన్ ఉంది కదా మధ్యలో 90 డిగ్రీస్ది, అది ప్లస్ ఈ కింద 180 డిగ్రీస్ లైన్ ఉంది కదా, సో ఆ రెండు జాయిన్ అవ్వాలన్నమాట, కోయిన్సైడ్ అవ్వాలి. సో ఇలా కోయిన్సైడ్ అయిన తర్వాత మనము ఇక్కడ వచ్చేసి మార్క్ చేసుకోవాలన్నమాట యాంగిల్స్. సో ఇదిగోండి ఇలాగా 90. సో ఇలా అన్నీ మార్క్ చేసేసుకోవాలి. ఇట్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్, ఎందుకంటే మనం అన్ని యాంగిల్స్ దీని మీద ఫ్రేమ్ చేయాలి ఇప్పుడు మనం. సో అప్పర్ సైడ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైమ్స్ ఇలాగ మళ్ళీ రొటేట్ చేసి మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గర కోయిన్సైడ్ చేసి లోయర్ సైడ్ కూడా మనము యాంగిల్స్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఈ లైన్ అనేది మనం ఇక్కడ పెట్టిన ఎడ్జెస్ పాయింట్స్కి కోయిన్సైడ్ అయ్యేటట్టు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇది పిల్లలకి నేర్పించాలి కాబట్టి మనము కరెక్ట్గా ప్లేస్ చేయాలన్నమాట. యాంగిల్స్ డివిజన్ అనేది కొంచెం కూడా తేడా వచ్చినా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మార్కింగ్స్కి ఈ పాయింట్స్కి మనము లైన్స్ అయితే డ్రా చేసేసుకోవాలి, ఎందుకంటే యాంగిల్స్ ఉంటాయి కదా ఈ ప్రొట్రాక్టర్లో ఎట్లా ఉన్నాయో అట్లాగా మనం జాయిన్ చేసేసుకోవాలన్నమాట పాయింట్ టు పాయింట్. నేను జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా సెంటర్ పాయింట్ నుంచే జాయిన్ చేయాలి, అది కూడా మీరు గమనించుకోవాలి. కంపల్సరిగా ఈ సెంటర్ అనేది కోయిన్సైడ్ అవ్వాలి, అంత జాగ్రత్తగా గీసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి ఇట్లా అనమాట. సో అన్నీ డ్రా చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఇలా మొత్తం లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని చివరి వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. ముందే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, బట్ ఈజీగా పిల్లలకి అర్థం కావాలి, వాళ్ళు పిల్లలు తయారు చేస్తారు కాబట్టి అర్థం కావాలని చెప్పి ముందు పాయింట్స్ జాయిన్ చేసుకోమని చెప్పాను. సో ఇప్పుడు ఇట్లా మొత్తం మనం డ్రా చేసేసాము. ఇప్పుడు లార్జ్ సైజ్ పేపర్ ఉంది కదా, దాని మీద ఇలా ప్లేస్ చేసుకోవాలి, కరెక్ట్గా మిడిల్ సెంటర్కి ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకుని మనం కరెక్ట్గా 180 డిగ్రీస్ లైన్ ఉంటుంది కదా, దానికి కరెక్ట్గా వచ్చిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ప్రొట్రాక్టర్ పెట్టి. సో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఓన్లీ ప్రొట్రాక్టర్ మీద ఇన్నర్ స్కేల్ అవుటర్ స్కేల్ రెండు ఉంటాయి కదా, ఇన్నర్ స్కేల్ని మాత్రమే మార్క్ చేసుకోవాలి మనం, అవుటర్ స్కేల్ మనకు అవసరం లేదు. సో ఇన్నర్ స్కేల్ ఇక్కడ 0, 10,
20 ఇట్లా మొత్తం మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకుని చూపిస్తా చూడండి. 0 నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి 180 అవుతుంది, ఇక్కడ 90 అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ 270 అవుతుంది, ఇక్కడ 350, తర్వాత 360. 0 అండ్ 360 రెండు ఒకే చోట ఉంటాయి కదా మనకి. సో ఇప్పుడు మొత్తం మార్క్ చేసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను 0 to 360 ప్లేస్ చేసి. సో ఎగ్జాక్ట్గా 90 ఇక్కడ వచ్చేసింది, చూసారు కదా. సో ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే 180 degrees కరెక్ట్గా వచ్చేసింది. సో మనం పర్ఫెక్ట్గా ముందే లైన్స్ గీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా 270 degrees. సో ఇక్కడ వచ్చేసరికి 350 degrees అండ్ నెక్స్ట్ 360 degrees. డిగ్రీస్ కూడా కంపల్సరీ మనము ప్లేస్ చేయాలి. పిల్లలకి డిగ్రీస్ అంటే తెలుసు, బట్ అయినా సరే మనం ప్లేస్ చేస్తేనే వాళ్ళు కూడా ఎగ్జామ్లో ప్లేస్ చేస్తారు, లేదంటే యూనిట్స్ ప్లేస్ చేయకుండా మార్క్స్ అనేవి పోగొట్టుకుంటూ ఉంటారు. సో ఈ చిన్న చిన్న యూనిట్సే మనం జాగ్రత్తగా నేర్పించాలన్నమాట పిల్లలకి, చిన్న చిన్న పాయింట్సే అనుకుంటాం. సో ఇక్కడ ఒకసారి అవుట్లైన్ కూడా ఇట్లాగా బ్లాక్ మార్కర్తో ఆర్ స్కెచ్ పెన్ మీ ఇష్టం, ఇది కూడా ఒకసారి డ్రా చేసుకుంటే ఏమీ లేదు, జస్ట్ నీట్గా ఉంటుంది, ఎలివేషన్ వస్తుంది అని చెప్పి, అంతకన్నా ఏమీ లేదు. గీసుకోకపోయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు అన్నిటికన్నా స్మాల్ సైజ్ ఉంది కదా సర్కిల్, సో అది తీసుకుని మనము 0 కరెక్ట్గా సెంటర్లో ప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ 0కి ఎక్కడుందో మనం ఒక మార్క్ అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని ఇప్పుడు ఈ పేపర్ని సెంటర్ నుంచి ఇక్కడికి కట్ చేసుకోవాలి. సెంటర్ 90 degrees కదా, మనకి ఈజీగానే ఫైండ్ అవుట్ అయిపోతుంది. సో ఎక్కడ ఉంది అనేది, సో ఇది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, సో ఈ విధంగా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఎక్కడైతే మనం కట్ చేసుకున్నామో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేసుకున్నాం కదా, ఈ ఎల్లో పేపర్ని కూడా ఇక్కడ దాకా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీన్ని దానిలోకి ఇన్సర్ట్ చేస్తాము. ఇన్సర్ట్ చేస్తే ఎలా ఉంటుందో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ దాకా మాత్రమే, సెంటర్ నుంచి ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి, అది కూడా 0 degrees దగ్గర మాత్రమే. సో ఇదే మనము చాలా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫోల్డ్ చేసుకోండి, ఫోల్డ్ చేసుకుని జాగ్రత్తగా కట్ చేయాలి. సిజర్తో కట్ చేయడం కొంచెం కష్టం అనమాట. సో అందుకని మనము కట్టర్ యూజ్ చేద్దాము. కరెక్ట్గా లైన్ మీదే కట్ చేయండి, కరెక్ట్గా మనం ఎక్కడ పాయింట్ పెట్టుకున్నామో అక్కడ దాకే. సో ఇక్కడే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో దట్స్ ఆల్, ఇక్కడ దాకా. ఇప్పుడు మనం ఇది ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఇక్కడ 0 degrees దగ్గర కట్ చేసుకున్నాం కదా, ఈ అంచులకి ఈ బ్యాక్ సైడ్ మనము ఫెబీ స్టిక్ కానీ ఫెవికాల్ కానీ రాసుకుని ఇప్పుడు అన్నిటికన్నా పెద్దది ఉంది కదా దాని మీద పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో పేస్ట్ చేసుకున్నప్పుడు మనకి ఈ చిన్న షీట్ రొటేట్ అవ్వడానికి వీలుగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం 0 degreesకి ఎగ్జాక్ట్గా చూసుకుని లొకేట్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం అంచులు మాత్రమే పేస్ట్ చేసాము. ఇప్పుడు ఈ కట్ చేసింది ఉంది కదా, దీన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, దీనిలోకి మొత్తం ఇలాగా ప్లేస్ చేసి లోపలికి సెండ్ చేసేసుకోవాలి. లోపల మనకి ప్లేస్ ఉండాలన్నమాట, అందుకనే నేను ఎడ్జెస్ మాత్రమే పేస్ట్ చేసుకోండి అని చెప్పాను. సో ఇలా లోపలికి మొత్తానికి ఇలా చక్కగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మరి ఇప్పుడు ఇక్కడ మనం యాంగిల్ అనేది లొకేట్ చేసుకోవాలి. దీనికోసం నేను చిన్న యారోన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను మనకి యాంగిల్ నోట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఉంటే 40 degrees అనమాట. సో దీన్ని మనం దీనికి పేస్ట్ చేద్దాం. చూసారు కదా, కరెక్ట్గా 50 degrees వచ్చింది. సో ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఈ యారో కట్ చేసుకున్నాం కదా, ఈ యారోని కరెక్ట్గా ఈ ఎడ్జ్కి ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో యారో బ్యాక్ సైడ్ని మనం ఫేస్ స్టిక్ రాద్దాము. అండ్ ఇది ఎంతవరకు ఉందో ఇక్కడ దాకే రాసుకోవాలన్నమాట. సో ఒక్కసారి లెంత్ చూసుకుందాం. అండ్ ఈ ఎడ్జ్కి కరెక్ట్గా మనకి ప్లేస్ చేసుకుంటే యాంగిల్ మార్కింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. దీనికి మించి ఫెవిస్టిక్ ఉంటే ఒకసారి రబ్ చేసేసుకోండి. ఓకే,
చూసారు కదా, ఇలా ఇంతవరకే అనమాట మనం ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు కరెక్ట్గా 50 degrees. నెక్స్ట్ మనం ఇలా రొటేట్ చేసుకుంటే 70 degrees, 80, ఇదిగో చూసారు కదా 90 degrees రైట్ యాంగిల్. సో 100, 120, 130 ఇవన్నీ అబ్ట్యూజ్ యాంగిల్స్. నెక్స్ట్ 180 స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ 270 రిఫ్లెక్స్ యాంగిల్. సో 360 కంప్లీట్ యాంగిల్. అండ్ ఇప్పుడు ఒక చార్ట్ మీద దీన్ని అయితే ప్లేస్ చేద్దాం మనం. సో ఇప్పుడు మనం ఒక 1/4 చార్ట్ అయితే తీసుకుని ఈ యాంగిల్స్ మోడల్ని దీని మీద అయితే ప్లేస్ చేసేద్దాము. సో ఇప్పుడు ఇది ప్లేస్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా మనం 180 degrees ఎర్త్కి ప్యారలల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో చూసారు కదా, పేస్టింగ్ అయితే అయిపోయింది. ఈ చుట్టూతో జస్ట్ పిల్లలకి అర్థం కావడానికి మనం ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ అవన్నీ ఒకసారి డ్రా చేసేద్దాము. డ్రా చేసిన తర్వాత మీకు నేను ఫైనల్ లుక్ ఏంటో చూపిస్తాను. సో ఇదిగోండి మన యాంగిల్స్ వర్కింగ్ మోడల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఇక్కడ మనం యాంగిల్స్ గీసేసాం పిల్లలకి ఈజీగా అర్థం కావడానికి. అక్యూట్ యాంగిల్ బిట్వీన్ 0 to 90, ఎగ్జాక్ట్లీ 90 రైట్ యాంగిల్, బిట్వీన్ 90 180 అబ్ట్యూజ్ యాంగిల్, ఎగ్జాక్ట్లీ 180 degrees రైట్ యాంగిల్, బిట్వీన్ 180 degrees and 270 degrees రిఫ్లెక్స్ యాంగిల్, ఎగ్జాక్ట్లీ 360 degrees కంప్లీట్ యాంగిల్. సో ఇది యాంగిల్స్ గురించి. ఇట్లా అయితే మన వర్కింగ్ మోడల్ అయితే రెడీ అయిపోయింది, యాంగిల్స్ వర్కింగ్ మోడల్. సో అవుట్పుట్ ఇది. Like, share and subscribe. Goodbye. Thank you.